అమ్మ ఈరోజు ఏం కథ చెప్తా? ఈరోజు పాలు ముట్టని పిల్లి అనే కథ చెప్పుకుందామా? ఒకసారంట విజయనగరంలో ఎలుకల బెడద ఎక్కువైపోయిందంట. అందుకని కృష్ణదేవరాయలు గారు ప్రతి ఇంటికి పిల్లిని బహుమానంగా ఇస్తాడు. అంతేకాకుండా ఆయన సభలో ఉండే మంత్రులకి, కవులకి పిల్లితో పాటు ఆవును కూడా ఇస్తాడు. ఎందుకని? పిల్లికి పాలు కావాలి కాబట్టి. ఓకేనా? అలాగా అందరు కవులు మంత్రులకి ఇచ్చేశాక వాళ్ళకు ఒక డెడ్ లైన్ పెడతాడు. మీకు 15 రోజులు గడువు ఇస్తున్నాను, ఆ తర్వాత పిల్లిల్ని పరీక్షిస్తాను, బలంగా ఉండాలి, అంతేకాదు ఎలుకల బెడద కూడా పోవాలి అంటారు. సరే అని చెప్పి అందరూ వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్తారు. అందులో మన తెనాలి రామకృష్ణ కూడా ఉంటాడు ఆ కవులలో. ఆయన కూడా ఇంటికి తీసుకెళ్తాడు. కానీ ఆ పిల్లికి ఏమీ పాలు పట్టడు. ఆ పాలన్నీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే తాగేవాళ్ళు. వెన్న, నెయ్యి అంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళే తినేవాళ్ళు, హ్యాపీగా ఉండేవాళ్ళు. ఈ పిల్లికి ఏమో పాపం ఆకలేసి వాళ్ళ ఇంట్లో ఉండే ఎలుకల్ని, చుట్టుపక్కల ఉండే ఎలుకల్ని తినేస్తుంది. అది ఆ ఎలుకలు కూడా అయిపోయేసరికి బక్క చిక్కిపోతుంది. తెనాలి రామకృష్ణకేమో 15 రోజులు గడువు గుర్తొస్తుంది. ఏం చేయాలా అని ఆలోచిస్తాడు. ఇలా చెప్తాడు తన భార్యతోటి, నువ్వు వేడి పాలు ఒక గిన్నెలో తీసుకొనిరా అని. తీసుకొచ్చేసరికి ఆ పిల్లి అసలే ఆకలితో ఉంటుంది కదా, ఆ గిన్నె దగ్గరికి వెళ్ళి మూతి పెడుతుంది. ఏమవుతుంది? మూతి కాస్త కాలిపోతుంది. అలాగ ఒక 2-3 సార్లు చేసేసరికి దానికి ఆ పాల గిన్నె అంటేనే భయం వేస్తుంది. చూసేది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేది. రామకృష్ణకు కూడా కావాల్సింది అదే. తీరా ఈ 15 రోజులు అయిపోతాయి. సభకి పిల్లిని తీసుకెళ్తే ఆ సభలో ఉండే పిల్లులన్నీ బాగా బలంగా ఉంటాయి, ఒక రామకృష్ణది తప్పితే. కృష్ణదేవరాయలు గారు అడుగుతారు, ఎందుకని నీ పిల్లి ఇలాగుంది, నువ్వు దానికి పాలు పట్టట్లేదా అంట. లేదు రాజాగారు, అది పాలను చూస్తేనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అంట. అదేలాగా దాని గుణమే పాలు తాగడము, నువ్వు అబద్ధం చెప్తున్నావు అంట. లేదు మీరే చూడండి అంటారు. భటుల చేత కొన్ని పాలు తెప్పిస్తారు. అది పాపం పాల గిన్నె చూస్తే పారిపోతుంది కదా, మూతి కాలుతుందని. అదే ఇదితోటి దాన్ని చూసి యాక్కని పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అప్పుడు కృష్ణదేవరాయలు గారికి డౌట్ వస్తుంది, రామా ఇది నీ పనేనా అని గట్టిగా నిలదీసేసరికి, అవును రాజుగారు, మనం దానికి టైంకి పాలు పడితే అది హాయిగా నిద్రపోతుంది. దాని పని ఎలుకల్ని పట్టడము, అది ఆ పని చేయకుండా హాయిగా నిద్రపోతే మనకి బెడద పోదు కదా, అందుకని నేను ఇలా చేశాను అంటారు. ఓ అవును, మంచి పనే చేసావు అని ఆయన తెలివిని మెచ్చుకుంటారు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవుదాం మరవకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా చేద్దాం. థ్యాంక్ యూ.